ఏం బాబు, ఇంకా మీ అమ్మ నువ్వు ఈ ఆస్తికి వారసుడివి కావని, నీకు పైసా దక్కదని అంటూనే ఉందా? కామరాజు గారు, ఆ రాజా నాకు పక్కలో బల్లెంలా తయారయ్యాడు. ఆ రాస్కెల్ మా అమ్మకు ఏం చెప్పాడో ఏమిటో. ఆవిడ నేను తన కొడుకే కాదు పొమ్మంటుంది. మీతో ఆలోచించి ఆస్తి రాబట్టుకునే ప్లాన్ వేద్దామని వచ్చాను. ఆస్తి రాబట్టేందుకు మెలిక రెడీగానే ఉంది నాయనా. ప్రే భీముడు, వీళ్ళేం చేస్తారు? ఏం చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. కానివ్వండిరా. కామరాజు గారు, ఏమిటిది? దీన్నే మడత మెలిక అంటారు. చూస్తారా, తీసుకెళ్లి కారులో పడేయండి దీన్ని. నన్ను నమ్మించి మోసం చేస్తారట. నమ్మావు కాబట్టే మోసం చేశాం. కుర్ర కొంకరా. మిమ్మల్ని నమ్మిన మనిషికి ఆస్తి కోసం అపకారం తలపెడతాడా? అన్యాయం బాబాయ్ ఇది. ఏమేవ్ నీకు మాటలు వచ్చాయే? తప్పమ్మా తప్పు. న్యాయం గురించి మనం మాట్లాడకూడదు. మీకు దండం పెడతాను, వారికి అపకారం తలపెట్టద్దు అన్నయ్య. షూరే నాయనా, దాన్ని తీసుకెళ్లి ఆ గదిలో కట్టేయి. అది నా కూతురే, ఏం చేస్తాం, అయినా తప్పట్లేదు. దాని ఎమోషన్ చూడబోతే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేట్టుగా ఉంది.